హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జనసేన పార్టీకి ప్రతిసారి ప్రతిబంధకాలు ఎదురవుతూ ఉన్నాయి. ముఖ్యంగా గాజు గ్లాసు గుర్తు సంబంధించి అనేక కేసులు, అనేకమైన వార్తలు కొంత ఒక గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని చెప్పాలి. తాజాగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సెక్యులర్ అనే పార్టీ జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తును కేటాయించకూడదు, అది మాకే కేటాయించాలని చెప్పేసి హైకోర్టు బెట్లెక్కింది. దీనికి సంబంధించిన వాద ప్రతివాదనలు ముగిశాయి. తీర్పు ఇవాళ విడుదలైంది. ఆ తీర్పు ప్రకారం జనసేనకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. జనసేన పార్టీకి గాజు గ్లాసు చెందుతుంది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చింది. వాస్తవానికి ఇలా ఒక పార్టీ మరొక గుర్తును క్లెయిమ్ చేసుకోవడం అనేది చాలా అరుదని చెప్పాలి. అయితే దీని వెనుక వైఎస్ఆర్సీపీ కుట్ర ఉంది అనేది జనసేన శ్రేణులు ఆరోపిస్తున్నాయి. గతంలో కూడా మనం చూసాం, ఎంత వీలైతే అంతగా జనసేనకు సంబంధించిన గాజు గ్లాసు గుర్తును ఏదో ఒక రకంగా జనసేనకు దక్కకుండా చేయాలని తీవ్రమైన కృషి అయితే వైఎస్ఆర్సీపీ చేస్తుంది. సో గతంలో కూడా చూసాం, 10 రోజులు ఐ థింక్ 10 రోజుల క్రితం ఒక వార్త వచ్చింది. జనసేన పార్టీకి గాజు గ్లాస్ లేదు, దాన్ని ఫ్రీ సింబల్ కోటాలో ఉంచేశారు, దాని మీద ఎవరైనా పోటీ చేయొచ్చు అన్న వార్తను అన్ని ఛానళ్ళు, అన్ని పత్రికలు కవర్ చేశాయి. దానికి సంబంధించి అప్పుడు కూడా మనం వివరణ ఇచ్చాం. వాస్తవానికి కేంద్ర ఎన్నికల సంఘం గత సంవత్సరం మేలో ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది, ఒక జాబితా. ఆ జాబితాలో జనసేనకు సంబంధించిన గాజు గ్లాసును ఫ్రీ సింబల్ లిస్ట్లో ఉంచింది. అంటే అది ఫ్రీ సింబల్ లిస్ట్ ఎక్కడికి ఫ్రీ సింబల్? అది దేశవ్యాప్తంగా ఫ్రీ సింబల్ అది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అది జనసేనకు కేటాయించబడింది. ఆ తర్వాత మళ్ళీ జనసేన అప్పీల్ చేసుకుంది. అప్పీల్ చేసుకున్న మీదట జనసేన పార్టీ రిజిస్టర్డ్ పార్టీ, కానీ రికగ్నైజ్డ్ కాదు కాబట్టి గాజు గ్లాసు గుర్తును ప్రతిసారి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అప్లై చేసుకున్న తర్వాత గాజు గ్లాసు గుర్తును మళ్ళీ జనసేన పార్టీ కేటాయించింది. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. గతంలో ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్ర ఎన్నికల కమిషన్ గత ఆదేశాలను ఆసరాగా తీసుకొని దాని ఆధారంగా మరొక నివేదిక ఇవ్వడంతో దీంతో అన్ని ఛానళ్ళు, అన్ని పత్రికలు దాన్ని కవర్ చేసి కొంత గందరగోళాన్ని అయితే ఏర్పరిచాయి. 2018లో కూడా ఇలాంటి తెలంగాణ ఎన్నికలప్పుడు కూడా ఇలాంటి గందరగోళమే వచ్చింది. ఆ రోజు కూడా కిరణ్ టీవీ క్లారిఫికేషన్ ఇచ్చింది. మొన్న 10 రోజుల క్రితం కూడా కిరణ్ టీవీ క్లారిఫికేషన్ ఇచ్చింది. ఇవాళ కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సెక్యులర్ అనే పార్టీ గాజు గ్లాస్ గుర్తుకు సంబంధించి మాకే దక్కాలి, మేమే మొదట అప్పీల్ చేసుకున్నామని చెప్పేసి హైకోర్టు మెట్లెక్కింది. అయితే హైకోర్టులో వాద ప్రతివాదనలు జరిగాయి. నిబంధనల మేరకు జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తు కోసం అప్లై చేయలేదు, మేము నిబంధనల మేరకు చేశామన్నది వాళ్ళు ప్రధానంగా వాదించిన అంశం. అయితే ఏపీ హైకోర్టు దాన్ని తోసిపుచ్చింది. జనసేన పార్టీ కూడా నిబంధనల ప్రకారమే అప్లై చేసుకున్నది, గతంలో కూడా ఇచ్చాం, ఈసారి కూడా వాళ్ళకే ఈ గాజు గ్లాసు చెందుతుందని చెప్పేసి స్పష్టమైన తీర్పునిచ్చింది. ఆ కేసు అయితే కొట్టేసింది. ఇలాంటి కుట్రలు జనసేన పార్టీ మీద ఇంకా చాలా జరిగే అవకాశం ఉంది. గతంలో కూడా చెప్పాను, ముఖ్యంగా కేసుల విషయం కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసేటప్పుడు కూడా అనేక అడ్డంకులు సృష్టించాలని వైసీపీ అనేక కుయుక్తులు అయితే పన్నుతోందని ఈ సందర్భంగా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఏదేమైనా గాజు గ్లాసు మళ్ళీ జనసేనకే దక్కిందనేది అయితే జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన అభిమానులకు, ప్రజలకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి.